ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు పిల్లరా, బాగున్నారా? దేవుని యొక్క ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామమును బట్టి మరొకసారి మీ అందరికీ నా శుభ వందనాలు తెలియజేస్తున్నాను. రండి, ఈ రోజున ఒక మంచి దేవుని యొక్క వాక్య భాగంలోని చిన్న భాగాన్ని ఎంచుకొని దేవుడు ప్రేరేపించిన ఆ వాక్య భాగాన్ని మీ ముందు ఉంచుతున్నాను. అది ఏంటయ్యా అంటే ఏర్పరచుకొనెను. చాలా సింపుల్ కదా. ఏర్పరచుకొనెను ఏమింటే ఏర్పరచుకున్నాడు అని అంటే దేవుడు తన కోసము స్వకీయ సంపాద్యముగా కొంతమందిని ఏర్పరచుకున్నాడంట. ఏర్పరచబడిన జనము. దేవుని యొక్క వాక్యంలో మనకున్న పేరు ఏంటంటే ఏర్పరచబడిన జనము. చాలామంది ఉన్నారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అనగా దేవుడు అనేకులను పిలిచాడు. కానీ అందరూ వచ్చారు. పిలుపుకు స్పందించి అందరూ వచ్చారు. కానీ జరుగుతుంది ఏంటంటే అందులో ఏర్పాటు చేయబడిన వారు కొందరే. ఆ ఏర్పరచబడిన వారు ఎప్పుడు ఏర్పరచబడ్డారు అని చూసినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే చూడండి, మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలనని జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తులో మనల్ని ఎప్పుడు? జగత్తుకు పునాది వేయబడక మునుపే. ఈ జగతిలోని ఏది సృష్టింపబడక మునుపే ఎక్కడున్నావు నువ్వు? ఆయన ఏర్పాటులో ఉన్నావు. ఇది ఎంత గొప్ప ధన్యకరమైన శుభవార్త అండి కదా. అంటే నీ ఉనికి నీకెప్పుడు తెలుసు అని అంటే మీ తల్లిగారి గర్భంలో పడిన తర్వాతే తెలుసు. డాక్టర్లు మరి కన్ఫామ్ చేస్తే, మీ అమ్మగారు కన్ఫామ్ చేస్తే నీకు తెలుసు నువ్వు ఎప్పుడు పుట్టావు, ఎప్పుడు ఉనికిలోకి వచ్చావని. బర్త్డే చేస్తూ ఉంటారు కదా. ఏది ఆ బర్త్డే అంటే ఫలానా డేట్ అని పెడతారు. కానీ నీ బర్త్డే బయటికి, నీ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినడే. నువ్వు ఎప్పుడు బర్త్ అయ్యావు తెలుసా? జగత్తుకు పునాది వేయబడక మునిపే. ఆ రోజునే నువ్వు ఎక్కడ పుట్టావో తెలుసా? దేవుని యొక్క ఆలోచనల్లో పుట్టావు, దేవుని యొక్క తలంపుల్లో పుట్టావు. ఇది అంత గొప్ప సంగతి, చాలా మందికి తెలియని సంగతి. ఏమనుకుంటారంటే, ఎవరో పాస్టర్ గారు నాకు ఆరోగ్యం బాగోకపోతే నాకు వచ్చారు, సువార్త చెప్పారు, నాకు స్వస్థత కలిగింది, దీన్ని దేవుణ్ణి నమ్ముకున్నాను అనుకుంటావు నువ్వు. ఎవరో ఒక అమ్మ మా ఇంటికి వచ్చి సువార్త చెప్పింది, అలాగే మా అమ్మని నేను తెలుసుకుంది, మా అమ్మని బట్టి మా కుటుంబంలో మేము తెలుసుకున్నాం అంటారు కొంతమంది. ఇలాగ రకరకాలుగా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. అది నిజమే, భౌతికంగా అయితే అది నిజమే. కానీ ఆత్మ సంబంధంగా అయితే నువ్వు అప్పుడు కాదు దేవుని తెలుసుకునేది. దేవుడే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు? జగత్తుకు పునాది వేయబడక మునిపే. ఈ మాట చెప్తా ఉంటేనే ఎంతో సంతోషంగా ఉందండి. అంటే ఇంత అల్పులము, ఇంత ఎన్నిక లేని వారము, మరి ఏ మంచి లేని వారము, మట్టి వారము, వట్టి వారము, బలహీనులము, పాపులం. ఎన్ని చెప్పాలనుకుంటే అన్ని చెప్పొచ్చు మన కోసం. అలాంటి మనల్ని దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నావంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడంట అండి. ఈ రోజున ప్రియ సహోదరుడా, ఈ మాట వింటేనే నీకు ఎక్కడ లేని సంతోషంతో నీ హృదయం ఉప్పొంగాలి. అంత గొప్ప తీపి వార్త ఇది. ఏ వార్తలో ఈ వార్తతో సమానం కాదు. అంత సువార్త, శుభవార్త కూడా ఈ వార్త. ఎప్పుడు నువ్వు ఉన్నావంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే. జగత్తుకు పునాది వేయకముందే ఎవరైనా ఎప్పుడైనా ఒక ఇల్లు కట్టాలనుకోండి, పునాది వేయకముందే దానిని ఎక్కడ ఉంటుంది అంటే ప్లాన్లో ఉంటుంది. ప్లాన్లో ఏదైతే మున్సిపాలిటీలోని మరి కాగితాలు మరి సబ్మిట్ చేస్తారో, ఎవరైతే ఇంజనీర్ గారు
మరి యొక్క ప్లాన్ గీసి ఇస్తారో, మరి వాటిని తీసుకెళ్ళి మరి అధికారికంగా ముద్రిస్తారో, తర్వాత తెచ్చి దాని ప్రకారంగా ఇక్కడ పునాదులు వేస్తారు. అంటే నీవు బ్లూ ప్రింట్లో, దేవుని బ్లూ ప్రింట్లో, దేవుని యొక్క తలంపులలో జగత్తుకు పునాది వేయబడక ముందే, అంటే ఈ జగత్తు ఉనికిలోకి రాకమునిపే నువ్వు దేవుని తలంపుల్లో ఉన్నావు. నువ్వు అప్పుడు ఏర్పాటు చేయబడిన ఆత్మ నీ ఆత్మ. దేవుడు అంటాడు, ఇదిగో ఏర్పరచుకున్నాడంట. ఇదిగో కీర్తనల గ్రంథము 65వ కీర్తన 4వ వచనము, నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. దేవుడు ఏర్పరచుకున్నవాడు ధన్యుడంటండి. అగో ప్రభు చెప్తున్నారు, జగత్తుత్పత్తికి ముందుగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. అలాగనే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు రక్షణ పొందడానికి ఏర్పాటు చేసుకొనబడ్డావు. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి, ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది అందు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఏర్పరచుకున్నాడు రక్షణ పొందడానికి అని అంటే, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26వ వచనములో, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపు చూడుడి, మీలో లోక రీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి దేవుడు వెర్రివారిని ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు దేవుడు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారు, మరి ఏ ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు పిల్లరా, ఏ మాటలు ఉన్నాయండి ఇక్కడ. దేవుడు అంటాడు, వెర్రివారమంట. రెండవది అంట, మనం బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులమంట, ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు నీచులమంట, తృణీకరించబడిన వారమంట, ఏ ఎన్నిక లేని వారమంట అండి. ఏమండి, ఏ ఎన్నిక లేని వారము, ఏ విలువ లేని వారము. దేవుడే చెప్తున్నాడు, మీరు వెర్రివారు, ఎన్నిక లేని వారు, తృణీకరించబడిన వారు, ఇగో నీచులు అని దేవుని యొక్క వాక్యములు రాయబడి ఉంది. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనము నుండి. మనం అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక దైవ సేవకులు చెప్పారు దీనికి గుర్తుగా మంచి మాట. లోకంలో అన్నిటికీ విలువ ఉందంట అండి, అన్నిటికీ విలువ ఉందంట, ఒక్క నీకు నాకే విలువ లేదంట. అంటే మనిషికి లేదు విలువ, మనిషికి లేదు. దేనినైనా సరే బ్రతికి ఉండగా చచ్చిపోయినా సరే ఉపయోగించుకుంటారంట, కానీ మనిషిని మాత్రం ఉపయోగించుకోలేరు. ఎలాగా అంటే మనిషి తన స్థాయిని బట్టే ఉపయోగపడతాడు, కానీ అన్నీ వాటి స్థితిని బట్టే ఉపయోగపడతాయి. ఉదాహరణకి ఒక కోడి ఉందనుకోండి. ఆ కోడి బ్రతికి ఉన్నా సరే అది రోజు రోజుకి ఎదుగుతున్న కొద్దీ దాని బరువు పెరుగుతుంది, మాంసం పెరుగుతుంది. అది ఉంటే గుడ్లు ఇస్తుంది, అంటే విలువైందే, బ్రతికి ఉన్న విలువే. పోనీ దాన్ని చంపేసిన తర్వాత ఇక విలువ లేదని మనిషి చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్ళి సమాధిలో పడేసినట్టుగా వాటిని పడేస్తామా? లేదు, అది అప్పుడు కూడా విలువైందేనంట. ఎలాగా? కేజీ 300, కేజీ 400, కేజీ 200. ఒకవేళ నిన్ను నన్ను
చనిపోయిన తర్వాత కేజీకి ధర కడితే ఎవరైనా కొంటారంటారా? ఎవరు కొనరు. ఎందుకనంటే భయపడతారు కూడా. ఒక మేక మాంసం చూడండి, ఒక గొర్రె మాంసం చూడండి, అది 1000 రూపాయలకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ కాలంలో. ఒక్కొక్క స్థలాల్లోని 800 అమ్ముతున్నారు, 900 అమ్ముతున్నారు. ఏదైనా డిమాండ్ వచ్చిన రోజున 1000 రూపాయల వరకు కూడా వెళ్ళిపోతుంది. నీకో విలువ లేని మన బ్రతుకు, ఏ విలువ లేని బ్రతుకు. నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే ఒకవేళ నీలోని ఏదైనా గొప్పతనం ఉంది అని అనుకుంటున్నావేమో. ఏ గొప్పతనం లేదు. ఒక కోడికి ఉన్న గొప్పతనం కూడా నీకు లేదు. ఒక మేక గొర్రెకి ఉన్న గొప్పతనం కూడా లేదు. లోకంలోని అన్ని జీవులకు గొప్పతనం ఉంది, ఒక్క మనిషికి తప్ప. మనిషి నీ ఎంతో జ్ఞానవంతుడిగా తన రూపంలోని అన్నీ ఇచ్చాడు, కానీ పాపము చేసి వాటన్నిటిని పాడు చేసుకున్నాడు. తన విలువను తానే తీసేసుకున్నాడు. ఈ రోజున మరి అలాంటి నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఎందుకు కొరగాని మనల్ని దేవుడు ఏం చేసుకుంటాడు? ఒక పాప వాళ్ళ నాన్నగారిని అడుగుతుందంట, డాడీ మన కుక్క చనిపోయింది కదా, ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది డాడీ అంటే, అది దేవుని దగ్గరికి వెళ్తుందమ్మా అన్నాడంట. ఆ జ్ఞానం కలిగిన పాప అడిగిందంట, చచ్చిపోయిన కుక్క మనకే పనికిరాదు కదా డాడీ, దేవుడికి ఎందుకు పనిచేస్తుంది అన్నాడంట. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఆలోచనలో పడ్డారంట. అవును, చచ్చిపోయిన కుక్క దేనికి పనికి వస్తుంది? దేనికి పనికిరాదు. మనము పాపముల వల్ల, అపరాధముల వల్ల మనము కూడా చచ్చిన వారమై ఉండగా దేవుడు రక్షణ పొందడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనము పాపులము, నీచులము, తృణీకరింపబడిన వారము, బలహీనులము, ఏ ఎన్నిక లేని వారము అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, రక్షణ పొందడానికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రక్షణ పొందడం అంటే మాటల్లో తేలిగ్గా మీకు వినబడుతుండేమో. ఒకవేళ రక్షణ అంటే ఏంటో తెలుసా? నీ ప్రతి పాపానికి వెల చెల్లించడమే రక్షణ. నిన్ను పాపపు కాడి కింద నుంచి విడిపించడమే రక్షణ. ఆ అగ్ని ఆరదు, పురుగు చావదు అన్న ఆ స్థలానికి వెళ్లకుండా నిన్ను ఆపడమే రక్షణ. ఇగో పరలోకం వైపు నడిపించడానికి అర్హత ఇవ్వడమే రక్షణ. మరి అలాంటి రక్షణ పొందడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంట. ఇగో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. ఈ రోజున దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంటే, జగత్తుకు పునాది వేయబడక ముందు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, రక్షణ పొందడానికి. విలువ లేని నీకు తన విలువను, తన రక్తపు విలువను, తన ప్రాణపు విలువను, తన కుమారత్వపు విలువను ఇచ్చాడు దేవుడు. ఇక మూడోది, ఎందుకు ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే, తన సాక్షిగా. ఇగో ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో పరిశుద్ధాత్మను వరముగా దేవుడు నీకు ఇస్తాడు. ఆ వరాన్ని పొంది నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని, ఇగో వరము అంటే నువ్వు నా సొత్తు అని చెప్పడానికి, ఇది నాకు సంబంధించినది. ఇగో యెషయా గ్రంథం 43లో ఏమంటారంటే, మొదటి మాటల్లోనే, ఇశ్రాయేలు భయపడకము, నీవు నా సొత్తు. దేవుని సొత్తుగా దేవుడు మనల్ని ముద్రించుకున్నాడు. ఎఫెసీ పత్రికలోని 1వ అధ్యాయం 13వ వచనం, ఆ పరిశుద్ధాత్మను మనకు ముద్రగా, సంచకరువుగా ఇచ్చాడు. అలాగనే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయానికి వస్తేప్పటికీ ఇగో మన మీద కుమ్మరించేశాడు తన యొక్క ఆత్మను. ఆ ఆత్మను కుమ్మరించడం ద్వారా మనం ఏం పొందుకుంటామంటే, సాక్షులుగా మారిపోతాం. బలాన్ని పొందుకుంటాం, ధైర్యాన్ని పొందుకుంటాం, విలువని పొందుకుంటాం. దేవుని బిడ్డలుగా మరి లోకములోని మరి అనేకుల ఎదుట మనం నిలబడతాం. ఎందుకు నిలబడతామంటే, సాక్షులుగా. అందుకనే దేవుడు ఏమంటాడంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు. అవును, వెళ్ళి సువార్త ప్రకటించు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? సర్వ సృష్టికి వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించాలి. ఇదిగో ఒక కుక్క మరి తాను పొందిన స్వస్థతను బట్టి ఆ డాక్టర్ యొక్క వివరాన్ని అనేక
కుక్కలకి చెప్పిందంట. మరి ఒక మనిషి తాను పొందిన విడుదలను బట్టి, తాను పొందుకున్న ఆరోగ్యాన్ని బట్టి అనేకుల ఎదుట సాక్షిగా నిలవబడ్డాడు. ఈ రోజున ప్రియ సహోదరుడా, అమ్మా నువ్వు ఎందుకు ఏర్పాటు చేయబడ్డావో తెలుసా? ఆయనకు సాక్షిగా నిలవబడ్డానికి. ఆయనకు సాక్షిగా నిలవబడ్డానికి. నువ్వు ఎక్కడైనా ఉండు కాక, ఇదిగో నీ ఉద్యోగంలో ఉండవు, నీ వ్యాపార స్థలంలో ఉండవు, నువ్వు వైద్యుడిగా ఉండవు, నువ్వు ఇంజనీర్గా ఉండవు, నువ్వు యొక్క లాయర్గా, డాక్టర్గా, కలెక్టర్గా, లేక జడ్జిగా, లేక మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మరి ఎవరైనా సరే ఎక్కడ ఉన్నా సరే దేవునికి సాక్షిగా ఉంటావు. ఆ దేవాది దేవుడు నీకు ఆ స్థానాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయనను ఘనపరచడానికి నువ్వు సాక్షిగా ఉండాలి. సాక్షిగా అంటే మరి ఇగో ఆ యొక్క జీవితం అంతా విడిచిపెట్టేసి బైబిల్ పట్టుకొని మరి ఇలాగ వచ్చేమని నేను చెప్పట్లేదు, సువార్థికుడిగా వెళ్ళమని చెప్పట్లేదు, ఒక సంఘాన్ని స్థాపించమని చెప్పట్లేదు. కానీ ఎక్కడ ఉన్నా సరే దేవుడు నీకు చేసిన ఉపకారాల్ని దాచిపెట్టకుండా, మూసిపెట్టకుండా చెప్పాలి. ఆయన సత్యాన్ని సమాజంలో ప్రకటించాలి, అందరికీ నువ్వు వెల్లడిపరచాలి. అందుకనే దేవుడు నిన్ను సాక్షిగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. మీరు నాకు సాక్షులై ఉందురు అని మరి లూకాసు వార్త 24:48 కానీ, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనములో కానీ దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున నువ్వు ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే సాక్షిగా ఉండడానికి. రెండోది ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఫలించడానికి. ఇదిగో దేవుని యొక్క లేఖనం చెప్తుందంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. వింటున్నారా? ఎంత చక్కగా చెప్తున్నాడు ప్రభు. మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, మనం దేవుణ్ణి ఏర్పాటు చేసుకోలేదు, దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుణ్ణి మీరు నమ్ముకున్నారు, మేము దేవుణ్ణి తెలుసుకున్నాము అని అంటాం, కానీ కాదు, ఆయనే మనల్ని ఆకర్షించాడు, ఆయనే మనల్ని తన యుద్ధకు పిలుచుకున్నాడు. ఇదిగో అందుకని దేవుడు అంటారు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. ఎంత చక్కటి మాట! మరి నువ్వు ఫలిస్తున్నావా? ఇగో ఇదే అధ్యాయంలో 7:7, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమంటాడు? మీరు బహుగా ఫలించుట వలన. బహుగా ఫలించాలి. ఫలించాలి అంటే దేవునిలోని చాలా ఉన్నాయి. మొట్టమొదట ఫలించాల్సింది ఏంటో తెలుసా? మారు మనసుకు తగిన ఫలం ఫలించాలంటండి. మారు మనసుకు తగిన ఫలము. ఇగో మత్తయి సువార్త మరి 3:8 మనం చదువుతాం ఆ మాటని. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అంటాడు. దాన్ని అంతకుముందు సర్ప సంతానమా అని పిలుస్తాడు. బాప్తిస్మం ఇచ్చు యోహాన్ గారు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. మారు మనసుకు తగిన ఫలం ఫలించండి అనడానికి పిలుపుకు ముందు ఏం చెప్పాడంటే సర్ప సంతానమా అన్నాడు. సర్పము మరి ఎలాంటిది అంటే 2 నాలుకలు కలది. సర్పము ఎలాంటిది అంటే మట్టి తినేది. సర్పము ఎలాంటిది అంటే ఇద్దరు మధ్యలోని గొడవ పెట్టేది. సర్పము ఎలాంటిదంటే చాలా ప్రమాదకరమైన జీవి. ఇవన్నీ లక్షణాలు. ఇప్పుడు నిజమైన పాములు అలాగ ఉన్నాయని నేను చెప్పట్లేదు, ఇవన్నీ సర్ప లక్షణాలు. ఈ లక్షణాలను బట్టి మనము 2 నాలుకలు కలిగిన వారము. ఒకప్పుడు పాపములో జీవించిన వారము, వాక్యము లాంటి ఈ యొక్క జుంటె తేనె లాంటి ఈ వాక్యాన్ని బదులు మట్టి తినేవాళ్ళము. అనగా ఈ లోక సంబంధమైన తిండి, ఆహారము,
దేవుడు ఏమన్నాడు, నీ పితరులు అరణ్యములో మన్నా తినినా సరే చనిపోయారు, అయితే నేను జీవాహారాన్ని పైనుండి వచ్చిన ఆహారాన్ని, పైనుండి పంపించబడిన ఆహారాన్ని, దేవదూతల ఆహారము లాంటి మన్నా ఒకప్పుడు తిన్నారు. కానీ ఇప్పుడు ఈ ఆహారం ఎలాంటిది అంటే, ఈ ఆహారం ఎలా, నిన్ను నిత్య జీవానికి నడిపించే ఆహారం. ఆ ఆహారం తినాలి అని అంటే నువ్వు ఎలాగ ఉండాలి అంటే, ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని నిత్యము పఠించేవాడిగా ఉండాలి, పాటించేవాడిగా ఉండాలి, ప్రకటించేవాడిగా ఉండాలి. ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మారు మనసుకు తగిన ఫలం, నిత్యం వాక్యంతో నింపబడి ఉండే జీవితం. రెండవది, ప్రార్థనతో నిండి ఉండే జీవితము. ఎప్పుడు కూడా ప్రార్థనతో, మోకాళ్ళ జీవితంతో, మోకాళ్ళ అనుభవంతో దేవునికి సమీపంగా గడిపే అనుభవం. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నాం, మనం దూరస్తులంగా ఉన్నాం. మనం ఇప్పుడు ఎలాగ ఉండాలంటే సమీపస్తులుగా ఉండాలి, దేవునితో అంటగట్టబడిన వారమై ఉండాలి. అడవి ఒలివ కొమ్మలో మనము సారమైన ఒలివ కొమ్మ ఆయనలోని అంటుగట్టబడి ఉండాలి. ఆయన సారమైన ద్రాక్షవల్లి, ఆయనతో అంటుగట్టబడి ఉండాలి. ఈ రోజున ఆయనలోని ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు, ఆయనతో ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. అనగా ప్రార్థనా జీవితము, వాక్యపు జీవితము. మూడోది ఆరాధన, కృతజ్ఞత, స్తుతి. ఎప్పుడైతే అలాంటి ఆరాధనలోను, కృతజ్ఞతలోను, స్తుతిలోను నువ్వు దేవునికి సమీపంగా ఉంటావో, ఆయన పరిశుద్ధాత్మతో నింపేస్తాడు ఆయన నిన్ను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతావో, యేసయ్య గారు అంటాడు, నీలో నిలచి ఆత్మ ఫలమును ఫలించుట కొరకే నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. ఏమండి, ఆ ఆత్మతో నింపుతూ ఉంటాడు, ఆత్మ వర్షాన్ని కుమ్మరిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మలో నువ్వు తడిచే కొద్దీ దేవునికి ఇష్టమైన ఆత్మ ఫలాన్ని ఫలించడం మొదలు పెడతావు. అది ఎలా ఫలించాలంటే బహుగా ఫలించాలి. ఆత్మఫలములో ఉన్న ఆ 9 రుచులు నీలో కనబడాలి. అందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. ఎప్పుడు ఏర్పరచబడ్డావు అనంటే, జగత్తుకు పునాది వేయబడకముందే. ఎందుకు ఏర్పరచబడ్డావు అంటే రక్షణ పొందడానికి, రక్షణ పొందిన తర్వాత లోకంలో సాక్షిగా జీవించడానికి, ఆ తర్వాత ఫలించడానికి. ఎలా ఫలించడానికి అంటే బహుగా ఫలించడానికి, నీ ఫలములు నిలిచి ఉండడానికి. ఏ ఫలము ఫలించడానికంటే ఆత్మ ఫలము ఫలించడానికి. ఈ రోజున నువ్వు ఎందుకు ఏర్పరచబడ్డావో దేవుడు నీతో మాట్లాడాడని నేను రూఢిగా నమ్ముతున్నాను. మరి అలాంటి నీ విలువైన బ్రతుకును మరి విలువ లేనిదిగా, మరి పాపములో జీవించక దేవునికి సమీపంగా జీవించి దేవునికి సాక్షివై నువ్వు లోకములో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన దేవానికి స్తోత్ర. ఈ సమయంలో ప్రభు, మరి నాయన మా ప్రియులు, మరి నా తండ్రి ఎందుకు ఏర్పరచబడ్డారు, ఎక్కడ ఏర్పరచబడ్డారు, ఎప్పుడు ఏర్పరచబడ్డారు, మరి నాయన మీరు మీ యొక్క వాక్యంలో నుండి మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ పిలుపుకు తగినట్లుగా మేము జీవించడానికి సహాయం చేసి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. మా ఈ వాక్యాన్ని మీకు ఇష్టపడినట్లయితే ఈ యొక్క కృపా వార్తా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అనేకులకు మరి సువార్తగా దానిని ప్రకటించండి. దేవుడు మిమ్మల్ని నిండారులుగా ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.